ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హోలీకి పండుగే. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందచేయడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్ల కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి సో వారికి ఎలాంటి గుడ్ న్యూస్ వచ్చాయో తెలుసుకుందామండి. ఎన్డీఏ సర్కారుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో ఈరోజు సమావేశమై డిఆర్ఎస్ అలవెన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంపుకై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పెంపుతో దాదాపు 1.2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి కలిగే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా కేంద్రం పలు దఫాలుగా డిఆర్ పెంచుతూ ఉద్యోగులకు ఊరట అయితే కల్పించింది. గత ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డిఏను 50% నుంచి 53% పెంచింది. అయితే తాజాగా అంచనాల ప్రకారం ఈసారి కనీసం 2% పెరుగుదల ఉంటుందని విశ్లేషకుల అంచనా.